Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today, 23/1/2025. So, article దేని గురించి మాట్లాడుతున్నారు. So, మెయిన్గా China's moves must recast India's critical mineral push. అంటే చైనా అన్నది ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది అనమాట. దేనిలోని మినరల్స్లోని. సో క్రిటికల్ మినరల్స్ అంటే లాస్ట్ ఆర్టికల్లో 3-4 డేస్ ముందు యాంటిమోనీ అని, లిథియం అని, ఇవన్నీ స్పేస్ టెక్నాలజీ, బ్యాటరీస్కి వీటిలన్నీ పనికొస్తాయని చదివాం కదా, అది అన్నమాట. సో చైనా చాలా ముందంజలో వెళ్ళిపోతుంది. మస్ట్ రీకాస్ట్ ఇండియాస్ క్రిటికల్ మినరల్ పుష్ అంటే ఇప్పుడు ఇండియా ఆ పుష్ని మళ్ళీ ఆలోచించి కొత్త మోస్ పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో వెళ్ళాలి, రీకాస్ట్ చేయాలి అని ఆథర్ గారు చాలా ప్రస్ఫుటంగా భారతదేశం ఏం చేయాలి క్రిటికల్ మినరల్స్ అన్న ఏరియాలో అని మనకు క్లియర్గా చెప్తున్నారు ఏంటి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటారు, ఆన్ జనవరి ఈ సంవత్సరమే 2025 చైనా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఎక్స్పాండెడ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్. సో ఆయన ఏం చేశారు, ఆయన ఎక్స్పోర్ట్ కంట్రోల్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. అంటే ఇలా కాకుండా చాలా వైడ్గా చేసుకున్నారు. ఎన్ని 28 ఎంటిటీస్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. సో మొత్తం ఏంటండి 28 ఎంటిటీస్ అనమాట ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, ఎఫెక్టివ్లీ రిస్ట్రిక్టింగ్. సో చాలా చాకచక్యంగా అడ్డారనమాట. ఆయన ఏం చేశారు, రెస్ట్రిక్ట్ చేశారు దేర్ యాక్సెస్ టు ఎ స్వాత్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. స్వాత్ ఆఫ్ క్లాత్ అంటాం కదా. సో స్ట్రెచ్ ఆఫ్ ఐటమ్స్కి యూఎస్కి అందకుండా 28 ఎంటిటీస్ ఫ్రమ్ ద యూఎస్. Expanded the control list by including 28 entities from the US. Effective ఏం చేశారు, రెస్ట్రిక్ట్ చేశారు వాళ్ళ యాక్సెస్ టు అ స్వాత్ ఆఫ్ ఐటమ్స్. ఇవేంటి, వీటిని ఎలా మనం క్లాసిఫై చేసామంటే ఈ ఐటమ్స్ అండర్ డ్యువల్ యూజ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్. డ్యువల్ యూజ్ అనమాట, అది రెండు విధాలుగా వాడుకోవచ్చు ఎక్స్పోర్ట్ కంట్రోల్. అట్ ద కోర్ ఆఫ్ దిస్ రెస్ట్రిక్షన్స్ అంటే ఈ అడ్డంకుల్లోని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, హార్ట్ ఏంటి అంటే లైస్ మినరల్స్ అండ్ రేర్ అండ్ రిఫైన్డ్ మెటీరియల్స్. చూడండి ఇక్కడ మెయిన్ హార్ట్ ఏంటి, ఇందాక అన్నారు కదా ఇండియా దీన్ని మళ్ళీ ఒకసారి పునః ఆలోచన చేయాలని. మినరల్స్, రేర్, తరచూ దొరకవు, రిఫైన్డ్ మెటీరియల్స్. ఇవన్నీ ఎందుకండి మళ్ళీ అంటే చైనా ఎందుకు తీసుకునేందుకు కంట్రోలు, దే ఆర్ వైటల్ ఫర్ హై టెక్నాలజీ అప్లికేషన్స్. ఈ సెంటెన్స్ ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఈ ఆర్టికల్ వింటూ మీరు పేపర్ చదువుతున్నప్పుడు దే ఆర్ వైటల్ ఫర్ హై టెక్నాలజీ అప్లికేషన్స్. ఏంటది చెప్పాను కదా, యాంటిమోనియా ఇవన్నీ, ఏరోస్పేస్, సెమీ కండక్టర్స్, బ్యాటరీస్కి, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీజింగ్ అంటే చైనా ఏం చేసింది, ఈ లిస్ట్ ఎన్కంపాసెస్ వాళ్ళు ఏంటేంటి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఎన్కంపాసెస్ అంటే కంప్లీట్గా కవర్ చేసేస్తుంది చైనా. ఏంటి, ఫస్ట్ టంగ్స్టన్ చూడండి, గేలియం, మెగ్నీషియం, బెరిలియం, హఫ్నియం, లిథియం 6 ఐసోటోప్ అనమాట ఇది, అండ్ అదర్ మినరల్స్. ఇవన్నీ దేనికంటే చైనా కంట్రోల్ తీసుకుంటుందంటే విత్ యూజెస్ రేంజింగ్ ఫ్రమ్ చిప్ ప్రొడక్షన్. చిప్ తయారు చేయడం దగ్గర నుంచి స్పెషాలిటీ అలాయ్స్. అలాయ్ అంటే 2-3 మెటీరియల్స్ కలిపితే, మెటల్స్ కలిపితే ఒక కొత్త మిశ్రమం వస్తుంది. సో దాన్ని తయారు చేయడానికి కూడా ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంది. దాని లిస్ట్ ఎన్కంపాసెస్ ఇవన్నీ అనమాట. రేర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, రిఫైన్డ్ మెటీరియల్స్ అండ్ ఆల్సో కొన్ని కోర్ మెటీరియల్స్, మినరల్స్ అన్నీ చైనా చేత్తోని వాళ్ళ గుప్పిట్లో కైవసం చేసుకున్నారు. ఇది మొదటిసారి కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ చైనా హ్యాస్ వెపనైజ్డ్ ద ఎక్స్పోర్ట్స్. అంటే అది ఏం చేసిందంటే ఎక్స్పోర్ట్స్ని బలవంతంగా ఇంకా వెపనైజ్ చేసింది అనమాట. అంత ప్రొటెక్ట్ చేసుకున్నారు ఆఫ్ ఇట్స్ క్రిటికల్ మినరల్స్. అండ్ ఇట్ ఈస్ అన్ అప్రోచ్. ఈ విధానం ఏమిటండి చైనాది అంటే, ఇదేంటంటే చాలా స్ట్రాటజిక్, చాలా క్యాలిక్యులేటెడ్. అంటే బాగా ఎత్తుకు పై ఎత్తు వేశారు, అడుక్కి ముందు 10 సార్లు ఆలోచించి వేశారు. బీజింగ్ ప్రైమర్లీ టార్గెట్స్ మినరల్స్. చైనా ప్రైమరీగా ప్రప్రథమంగా దేని టార్గెట్ చేస్తుంది, మినరల్స్ని. ఏంటి మినరల్స్, దే ఆర్ డీమ్డ్ టు బీ క్రిటికల్. వాళ్ళు అనుకున్నారు ఇది క్రిటికల్ అంటే దాన్ని టార్గెట్ చేస్తారు. ఎవరు అనుకోవాలి ఇది క్రిటికల్ అని, వెస్టర్న్ నేషన్స్ పొరపాటును కానీ బెరిలియం మనకి క్రిటికల్ అనుకున్నారు అనుకోండి, వెంటనే చైనా దాని మీద వెంటనే రెస్ట్రిక్ట్ చేసేస్తుంది.
వెపనైజింగ్ అనమాట. ఎంత బాగా వాడారు చూడండి, వెపనైజింగ్ ద ఎక్స్పోర్ట్స్ అన్నట్టుగా. అంటే అంత ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, వెస్టర్న్ నేషన్స్ అండ్ దేర్ allies. ఒక్కసారి బీజింగ్ ప్రైమర్లీ టార్గెట్స్ మినరల్స్ దట్ ఆర్ డీమ్డ్ టు బి క్రిటికల్. ఎవరికి? బై వెస్టర్న్ నేషన్స్ అండ్ వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళకి. సో ఎస్పెషల్లీ దోస్ ఎసెన్షియల్ ఫర్ సెమీ కండక్టర్స్. సో మెయిన్గా దేనికండి? ఆథర్ గారు లిస్ట్ ఇచ్చారు. సెమీ కండక్టర్సు, బ్యాటరీసు, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ చైనా దాని కంట్రోల్లో తీసుకుంది. హవెవర్ ఇలా ఉన్నప్పటికి కూడాను చైనా కేర్ఫుల్లీ బ్యాలెన్సెస్ దీస్ డెసిషన్స్. ఓకే, చాలా జాగ్రత్తగా. ఓకే, ఇట్ వాక్స్ అ వెరీ టైట్ రోప్, బట్ ద సేమ్ టైమ్ విల్ నాట్ ఫాల్ ఆఫ్. అంత బ్యూటిఫుల్గా ఇట్స్ వాకింగ్ అ టైట్ రోప్ అనమాట. కేర్ఫుల్లీ బ్యాలెన్సెస్ దీస్ డెసిషన్స్ అగేన్స్ట్ ఏంటి? అగేన్స్ట్ కన్స్ట్రైనింగ్ ఫ్యాక్టర్స్. అంటే చైనాకు కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట. దట్ విల్ కన్స్ట్రైన్, అంటే వాటిని చైనాను కూడా అడ్డేస్తుంటాయి. ఆ ఫ్యాక్టర్స్ కూడా చాలా చక్కగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో తీసుకుని కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏంటది? ఇట్ అవాయిడ్స్ కంట్రోలింగ్ మినరల్స్ విచ్ ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్. ఫస్ట్ ఏం చేస్తుంది? ఇట్ అవాయిడ్స్ కంట్రోలింగ్, అంటే అస్సలు కంట్రోల్ ఉండదు దేని మీద? మినరల్స్. ఏలాంటి మినరల్స్? ఇవి హెవీలీ డిపెండెంట్ ఆన్ వెస్ట్రన్ రా మెటీరియల్ ఇంపోర్ట్స్. అంటే వెస్ట్రన్ నుంచి రా మెటీరియల్ మనకి రావాలి చైనాకి అన్న దాని మీద పెద్దగా వాళ్ళు ఆంక్షలు లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ ఇట్ రిఫ్రెయిన్, స్టేజ్ అవే దేని నుంచి? ఫ్రమ్ యాక్షన్స్ దట్ కుడ్ డిస్రప్ట్ ఇట్స్ డొమెస్టిక్. అది కానీ ఏమన్నా ముందడుగు వేస్తే ఆ ముందడుగు వలన చైనాలోని డొమెస్టిక్, అంటే వాళ్ళు లోకల్గా వాడుకునే ఓకే డొమెస్టిక్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజ్. ఓకే, డొమెస్టిక్ ఇండస్ట్రియల్ అంటే చైనాలో ఉన్న ఇండస్ట్రీసు వాళ్ళకి కావాల్సిన వాటి మీద మాత్రం ఇట్ రిఫరెన్స్, ఎటువంటి యాక్షన్ తీసుకోదు. అలాంటి బిజినెస్ ఎంటర్ప్రైజులు ఉంటాయి. ఆర్ లేదా ఎక్స్పోర్ట్ డిపెండెంట్ సెక్టర్స్, అంటే వీళ్ళు ఒక్కసారి ఆ ముడి సరుకుని తెచ్చుకుని తయారు చేసిన తర్వాత మరి ఎక్స్పోర్ట్ చేయాలి కదా, దాని మీద కూడా ఎటువంటి కన్స్ట్రైంట్స్ లేవు, ఎటువంటి రిఫ్రైనింగ్ లేదు. అవే ఆ రెండు ఫ్యాక్టర్స్ అనమాట. కన్స్ట్రైనింగ్ ఫ్యాక్టర్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ క్యాలిక్యులస్, ఈ ఎత్తుకి పై ఎత్తు క్యాలిక్యులస్ అండ్ హౌ దే ఫిట్ ఇన్ టు దట్ మేట్రిక్స్ అంటే వాజ్ ఎవిడెంట్, చాలా ప్రస్ఫుటంగా కనబడింది మనకి. ఎక్కడ? చైనాస్ రేర్ ఎర్త్ మినరల్స్ ఎంబార్గో. ఓకే, ఎంబార్గో అంటే ఆంక్షలు అన్నమాట. ఇట్స్ లైక్ శాంక్షన్స్, ఇట్ ఈస్ అ బ్లాకేడ్. ఓకే, ఇంటర్నేషనల్ వర్డ్స్ అనమాట ఇవి. ఎంబార్గో, బ్లాకేడ్, శాంక్షన్స్, తెలుగులో ఆంక్షలు అంటాం. చాలా ప్రస్ఫుటంగా చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఒక ఆంక్షలు తీసుకొచ్చింది. ఎవరి మీద? జపాన్ మీద. ఎప్పుడు? 15 ఏళ్ళ క్రితం, 2010లోనే తీసుకొచ్చింది. ఇట్స్ రీసెంట్ రెస్ట్రిక్షన్స్ ఆన్, ఈ మధ్యకాలంలోని ఏ మినరల్స్ మీద అది తెచ్చింది? నేను ఇందాక అన్నాను చూడండి, యాంటిమోనీ, గ్యాలియం, జర్మేనియం ఎక్స్పోర్ట్స్, వీటి మీద కూడా బ్యాన్ తీసుకొచ్చింది. అండ్ ఇట్స్ బ్యాన్ ఇన్ డిసెంబర్ 2 సంవత్సరాల క్రితం. ఓకే, 2 సంవత్సరాల క్రితమే, 2023లో. ఓకే, ఆన్ రేర్ ఎర్త్ ఎక్స్ట్రాక్షన్, అంటే చైనాలోని ఉన్న రేర్ ఎర్త్ కానీ పైకి తీయడం చేయకండి అన్నారు. రేర్ ఎర్త్ ఎక్స్ట్రాక్షన్ కానీ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ని కానీ. ఓకే, దీని మీద కూడా వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్ తెచ్చుకున్నారు. అంత బ్యూటిఫుల్గా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. సో ద సిట్యుయేషన్ భారతదేశంలో ఎలా ఉందంటే, మీన్ వైల్ పాలసీ మేకర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఎల్స్వేర్, ఓకే, యునైటెడ్ స్టేట్స్లోని మిగతా చోట్ల వాళ్ళు చాలా ఏంటండి చైనా ఎలా బిహేవ్ చేస్తుంది, చైనా మరీ మొనోపోలి, మరీ దాన్ని ఏమంటారు నియంతలాగా బిహేవ్ చేస్తుందని కన్సర్న్ పెరిగిపోతుంది. ఓకే, బికమింగ్ ఇంక్రీజింగ్లీ కన్సర్న్డ్. ఈ డెవలప్మెంట్స్ దేన్ని హైలైట్ చేస్తున్నాయంటే, అండర్స్కోర్ అంటే హైలైట్, చైనా ఇలా బిహేవ్ చేయడం అనేది ఒక డెవలప్మెంటే కదా. మిగతా దేశాలకి ఏంటి చైనా ఇలా చేస్తుంది అంటే, ఎత్తుకు పై ఎత్తు రెస్ట్రిక్షన్స్, ఎంబార్గోలు, ఇవన్నీ ఏంటి ఇలా డెవలప్ అవుతుంది ఏంటి, మనకి ఏం హెల్ప్ చేయకుండా. వాళ్ళ డొమెస్టిక్ ఏరియాని మాత్రం డిస్టర్బ్ చేసుకోవటం లేదు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎక్స్పోర్ట్ అయితే మాత్రం డిస్టర్బ్ చేసుకోవటం లేదు. అలాగని వాళ్ళ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటీరియల్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు, ప్రాసెస్ చేయకూడదు. ఏంటి ఈ అడుగులు ఏమిటి? చైనా ఎలా ముందుకు వెళ్తుంది, మనకి ఎలాగా ఇట్ విల్ బీ అన్ ఎఫెక్ట్ అన్నది
చాలా హైలైట్ చేసుకుంటున్నాయి దేశాలు నేను. సో దీస్ డెవలప్మెంట్స్ హైలైట్ ఒక లార్జర్ ట్రెండ్. సో బిగ్ పిక్చరు మిగతా దేశాలు కూడా చూడడం మొదలుపెట్టాయి. ద కాంపిటీషన్ ఫర్ క్రిటికల్ మెటీరియల్స్ హ్యాస్ బికమ్ అ ఫల్క్రమ్. అదండి. ఓకే, దేంది మెయిన్ అన్నారు ఆథర్ గారు, కాంపిటీషన్ ఉంది. దేనికోసం ఉంది కాంపిటీషన్ అంతాను? ఓకే, ద కాంపిటీషన్ ఫర్ క్రిటికల్ మినరల్స్ హ్యాస్ బికమ్ అ ఫల్క్రమ్. ఫల్క్రమ్ అంటే అదే లివర్ అన్నమాట. ఓకే, అది ప్లేస్ అ సెంట్రల్ ఆర్ ఎసెన్షియల్ రోల్ అనమాట. దేంట్లోని? ఇంటర్నేషనల్ ఎకనామిక్ డిప్లొమసీ అంటే అంతర్జాతీయ ఆర్థిక ఓకే లౌకికంగా మాట్లాడే ఓకే పద్ధతుల్లోని క్రిటికల్ మినరల్ హ్యాస్ బికమ్ ది మోస్ట్ ఎసెన్షియల్. అదే ఇంకా మెయిన్ గుండెకాయ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా చదవండి. ఇదొకటి, క్రిటికల్ మినరల్ హ్యాస్ బికమ్ ద ఫల్క్రమ్ ఫర్ నేషన్స్ సచ్ యాజ్ ఇండియా, భారతదేశం. దీస్ ఈవెంట్స్ ఆర్ ఆల్సో వేకప్ కాల్. అయ్యా భారతదేశం మిగతా దేశాలకి ప్రాబ్లం జరుగుతుంది, మీరు కూడా అందులోనే ఉన్నారు, కాస్త మత్తు వదలండి అని ఇట్ ఈస్ వార్నింగ్ అస్. ఇట్స్ అ వేకప్ కాల్ టు ఇంప్రూవ్ ఏమిటి? డొమెస్టిక్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. భారతదేశంలో ఉన్న డొమెస్టిక్ మినరల్స్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచండి, ఇంప్రూవ్ చేయండి ప్రొడక్షన్ కెపాసిటీ కూడా. ఇంప్రూవ్ డొమెస్టిక్, ఇంప్రూవ్ ప్రొడక్షన్ కెపాసిటీ. ఓకే, ఇంత ఓపెన్గా చెప్పారు ఆథర్ గారు, నీట్గా చెప్పారు. ఇండియా ఇప్పుడు దేనికి పుష్ చేస్తుంది? క్రిటికల్ మినరల్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ మనకి చాలా మొండి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటది? 2023లోని లిథియం డిపాజిట్స్ వర్ ఫౌండ్. ఎక్కడ దొరికాయండి లిథియం? జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఏ డిస్ట్రిక్ట్లోని? రియాసీ డిస్ట్రిక్ట్లో దొరికాయి. ఇది వెంటనే హెడ్లైన్స్ అన్నమాట. కానీ హింటింగ్ అంటే గేమ్ చేంజర్. అబ్బా ఇదండి అవకాశం, ఇంక ఇండియా కూడా ముందడుగు వేసేస్తుంది. ఓకే, ఇట్స్ ఏ వండర్ఫుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. దిస్ విల్ బీ అ గేమ్ చేంజర్ మూమెంట్. అంటే భారతదేశం కూడా అగ్ర రాజ్యాలతో పాటు ముందుకు వచ్చేస్తుంది అని. ఓకే, గేమ్ చేంజర్ మూమెంట్. ఎందులోని? భారతదేశం యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ చేంజ్లోని. లిథియం చాలా ఇంపార్టెంట్ కదా మరి. ఓకే, హౌఎవర్ కానీ లిటిల్ ఓవర్ ఇయర్ లేటర్, ఒక సంవత్సరం తర్వాత, అంటే ఒక సంవత్సరం జస్ట్ కొద్దిగా సంవత్సరం 2 నెలల తర్వాత కథ అక్కడే ఉంది. ద స్టోరీ రిమైన్స్ ల్యాక్ క్లస్టర్, నో షైన్. ఓకే, దెర్ ఇస్ నో షైన్. కథ అలాగే ఉంది. నో కంపెనీ హెస్ షోన్ ఇంట్రెస్ట్. భారతదేశానికి వచ్చి ఏ కంపెనీ అయినా, మనలో ఉన్న భారతదేశంలో ఉన్న కంపెనీ అయినా ఎటువంటి ఇంట్రెస్ట్ చూపెట్టదు. అయ్యా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం, మేము బిడ్ వేస్తాం, L1కి ఇవ్వండి అని బిడ్డింగ్ కాల్ ఫర్ చేసినప్పుడు నో కంపెనీ హెస్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ బిడ్డింగ్ ఫర్ దీస్ రిసోర్సెస్ అండ్ ద బ్లాక్ రిమైన్స్ ఇన్ లింబో. సో ఈ బ్లాక్ ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికిన ఈ లిథియం బ్లాక్ అన్నది రిమైన్స్ ఇన్ లింబో. అంటే ముందుకి వెళ్తే వెనక్కి రాదు. ఇట్స్ లైక్ ఒక ప్రెడికమెంట్లో ఉండి, ఒక డైలమాలా ఉండిపోయింది. ఏంటి అసలు ముందు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా? ఆ హెజిటేషన్లో ఉండిపోయింది అనమాట, ఇన్ లింబో. దురదృష్టవశాత్తు దిస్ ఇస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఇదేదో వన్ ఆఫ్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అని ఏమనుకోకర్లేదు. ఇలాంటివి చాలా జరిగినాయి, అంతే కదా మరి. చాలా జరిగినాయి, ఎలా కంక్లూడ్ చేయగలం? దురదృష్టవశాత్తు, అన్ఫార్చునేట్, దిస్ ఇస్ నాట్ అన్ ఐసోలేటెడ్. ఇది ఏదో చాలా ఇదిగా జరిగిపోయింది జమ్మూ అండ్ కాశ్మీర్కి అని బాధపడక్కర్లేదు. ఐసోలేటెడ్ కాదు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. గవర్నమెంట్ డేటా ఏం చూపెడుతుందంటే దట్ ఓన్లీ 48%, అంటే 24 out of 49. ఓకే, 24 48% అంటే ఎంత? 24 out of 49 ఆఫ్ ద మినరల్ బ్లాక్స్ అవైలబుల్. అంటే ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి మనకు బ్లాక్స్లో పెడతారనమాట జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఆఫ్ ద మినరల్ బ్లాక్స్ అవైలబుల్ ఫర్ ఆక్షన్, పాట పాడుకోవాలి కదా, ఫర్ ఆక్షన్ ఇన్ రీసెంట్ ఇయర్స్ హ్యావ్ బీన్ ఆక్షన్. సో 49 ఉన్నాయి, కానీ అందులోని 24 పాట పాడారు గవర్నమెంట్. ఓకే, వేలం పాట వేశారనమాట. సో దిస్ ల్యాక్ ఆఫ్ మార్కెట్ ఎంతూజియాజం. అంటే మన దగ్గర మినరల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమన్నా ఎక్స్కవేషన్ చేయగలిగే సామగ్రిని ఎంత ఉంటే రండి అని బిడ్డింగ్ పిలిస్తే 24 వచ్చినాయి 49లో. అది ఓన్లీ 48%. ఓకే, సో మార్కెట్లోని ఆ ఉత్సాహం లేదు. ఓకే, ఇది పలానా రీజన్ వలన అని పిన్ను కొట్టి చెప్పినాం, అంటే దీనివల్లనేనండి అని ఒక పాయింట్కి ఏం చెప్పలేం, చాలా ఉండొచ్చు.
కెనాట్ బి పిన్డ్ ఎంటైర్లీ ఆన్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్. అంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు కాబట్టే ఈ దుస్థితి అండి అని, గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లనే, గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్లనే అని ఉత్తి గవర్నమెంట్ మీదే మనం భారం అంతా పెట్టినాం. కానీ ఏమంటున్నారు, గత 3 ఏళ్ళుగా ద లాస్ట్ 3 years యూనియన్ గవర్నమెంట్ ఒక కొత్త విధి విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటది? టు స్పర్ యాక్టివిటీ, అంటే ఒక ప్రేరేపణ అనమాట. ఒక ఇనర్షియా ఆఫ్ రెస్ట్ నుంచి ఇనర్షియా ఆఫ్ మోషన్, కమాన్ అని ఒక చిన్న పుష్ ఇచ్చింది అనమాట. ఇట్స్ స్పర్డ్ యాక్టివిటీ ఎక్కడ? ఇన్ క్రిటికల్ మినరల్స్. ఇప్పుడు మనకి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అని ఉంటుంది. వాళ్ళు ఐడెంటిఫై చేశారు 30 క్రిటికల్ మినరల్స్ని. ఇవి చాలా ఎసెన్షియల్ దేనికి? దేశ సంరక్షణ కోసం, నేషనల్ సెక్యూరిటీ. అండ్ బిఫోర్ దట్, దీనికి ముందు యూనియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే సెటప్ అ డెసిగ్నేటెడ్ బాడీ. ఈ రిసోర్సెస్ కోసం ఈ బాడీనే ఎవరన్నా మాట్లాడాలనుకుంటే గో టు దిస్ బాడీ అండ్ దే విల్ గివ్ యూ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ 30 క్రిటికల్ మినరల్స్, కాజ్ లిస్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్. దాని పేరేంటండి? ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఖనిజ్, ఓకే, బిదేశ్ ఇండియా లిమిటెడ్. కాबिल, हम काबिल है, हम कर सकते हैं అన్నట్టుగా హిందీ వర్డ్. విచ్ హ్యాస్ బీన్ టాస్క్డ్, దీనికి ఇచ్చిన పని ఏంటండి? విత్ అబ్టైనింగ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్. సో కాबिल యొక్క మెయిన్ పని ఏంటి? భారతదేశంలో 30 క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ ఉన్నాయి అని ప్రపంచ దేశాలన్నిటికి వెళ్ళి చెప్పాలి. చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి. అబ్టైనింగ్ ఏమిటి? ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందులోని? క్రిటికల్ మినరల్స్. ఏమిటి ఎగ్జాంపుల్? లిథియంలోనినో కోబాల్ట్లోని. దానికే కాबिల్ని పెట్టారు. లిథియము కోబాల్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్. పార్లమెంటు ఆమోదం కూడా ఇచ్చింది. ఇట్ హ్యాస్ పాస్డ్ ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్. సవరణ కూడా చేస్తారనమాట 2023లో. ఎస్, గో ఆస్క్ ద వరల్డ్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. ఎనీ కంట్రీ దట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇండియా ప్లీజ్ కమ్ అని. సో వాళ్ళు ఏం చేశారు? రెస్ట్రిక్టివ్ క్లాసిఫికేషన్స్ లిఫ్ట్ చేస్తారు. అంటే ఇంక లేవు రెస్ట్రిక్టెడ్ క్లాసిఫికేషన్. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇంతవరకే చేయాలి, అవి ఏం లేవు. ఇంకా అన్నీ లిఫ్ట్ చేస్తారనమాట. ఆన్ సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఓకే, కొన్ని రేర్ ఎర్త్ అంటే ఈ యాంటిమోనీ, లిథియము, కోబాల్ట్ ఇలాంటి వాటి మీద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దట్ యూస్ టు బీ కన్సిడర్డ్. ఓకే, ఇవన్నీ వీటిని మనం ఎలా పరిగణించాం? అటామిక్ మెటీరియల్ అనుకున్నాం. దీస్ ఆర్ ఆల్ అటామిక్ మినరల్స్. ఆమె అటామిక్ మినరల్స్ మీద కూడా మనం ఏం చేసాం? రెస్ట్రిక్టివ్ క్లాసిఫికేషన్ తెచ్చేసాం. సో ఈ మార్పులు థియరిటికల్లీ అంటే పుస్తక రూపేణ ఓకే తలుపులు తెరుచుకున్నాయి. దేనికి? గ్రేటర్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా ప్రైవేట్ సెక్టర్ తండోపతండాలుగా వచ్చేస్తుంది అని. అండ్ టెక్నాలజీ షేరింగ్, అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు టెక్నాలజీతో వస్తారు కాబట్టి అది భారతదేశానికి కాస్త షేరింగ్గా ఉంటుంది అని అందరూ హర్షించారు. కానీ రిఫార్మ్స్ అండ్ రిజల్ట్స్, ఏ కీ హైలైట్ ఆఫ్ ది రిఫార్మ్స్ అంటే మార్పులు, దానివల్ల వచ్చిన రిజల్ట్ చివరాఖరికి ఏమైంది? ఏ కీ హైలైట్ అంటే ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 2023 అమెండ్మెంట్లోని ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్. ఎక్స్ప్లోర్ చేయండి అని లైసెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాం. అది చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ ఇదేంటి? దేనికోసం? ఎందుకు ఈ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పెట్టింది గవర్నమెంట్ అంటే, ఇది ఎందుకు ప్లాన్ చేశారంటే అట్రాక్ట్ చేయాలి, మనం ఆకర్షించాలి. దేన్ని? స్పెషలైజ్డ్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీస్. స్పెషలైజ్ అంటే లిథియం కోసం అంటే ఈ కంపెనీ, యాంటిమోనీ కోసం అంటే ఈ కంపెనీ, కోబాల్ట్ కోసం అంటే ఈ కంపెనీ, జర్మేనియం కోసం అంటే ఈ కంపెనీ. సో అలాగా స్పెషలైజ్డ్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీస్, ఓకే, ఇంక్లూడింగ్ ఫారిన్ కంపెనీస్. భారతదేశంలో ఉంటే వెళ్ళండి, లేదు అంటే ఫారిన్ కంపెనీస్ కూడా రమ్మనండి. ఏం చేయాలి వీళ్ళు? ఎక్స్ప్లోరేషన్ అంటే లైసెన్స్ ఇస్తే టు సర్వే చేయాలి. పొటెన్షియల్లీ రిచ్, ఈ ఏరియాలో ఇది ఉంది, ఈ ఏరియాలో ఇది ఉంది. ఎందుకంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇన్నాళ్ళలాగా కన్నాలు తవ్వి చూడక్కర్లేదు. ఇప్పుడు ఏముంది భూమి లోపల అనేది మెషిన్లు చెప్పేస్తున్నాయి. ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ అంటే మన దగ్గర లేవు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ ఇచ్చాం కదా. సో అప్పుడు ఏం చేస్తారు? ఫారిన్ కంపెనీస్ రండి, సర్వే చేయండి. పొటెన్షియల్లీ రిచ్ అంటే లోపల చాలా దండిగా ఉంది, బట్ జియోలాజికల్లీ ఛాలెంజింగ్ అంటే ఆ ఏరియా, దానికి భారతదేశం దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు వెళ్ళడానికి. జియాలజీ
the rock formation, the area, the kind of resource that is there, how many feet down. So all this has to be worked with a foreign company and Indian company together. So geological challenging deposits. జియోలాజికల్లీ డిపాజిట్స్ ఎక్కడున్నాయనేది కూడా పెద్ద మనకు సవాలే. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ టు కమిట్ టు ఫుల్ స్కేల్ మైనింగ్, ఓకే, ఫుల్ బ్లోన్గా మనం మైనింగ్లోకి దిగిపోదాం, ఆ ఆపరేషన్లోకి వచ్చేద్దాం అనుకునే కన్నా దట్ కెన్ టేక్ ఓవర్ ఏ డెకేడ్ ఆర్ మోర్. ఇప్పుడు మొదలు పెడితే ఓ 10 ఏళ్ళ తర్వాత లాభాలు, లేదా 10 ఏళ్ళు దాటచ్చు, అప్పుడు అది లాభసాటిగా ఉంటుంది. సో దీస్ ఎక్స్ప్లోరేటరీ ఫర్మ్స్, ఎవరైతే ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేస్తున్నారో భూమి లోపల ఏవేవి ఉన్నాయి అన్నది, ఓకే, ఈ ఎక్స్ప్లోరేటరీ ఫర్మ్స్, ఓకే, ఏవైతే వచ్చాయి ఇండియాకి, కెన్ నౌ పార్టిసిపేట్. ఇప్పుడు వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేయొచ్చు? సర్వే అన్ ఏరియా బిఫోర్ ద టేక్ అ ఫైనల్ డెసిషన్, రికగ్నైజెన్స్, రెక్కీ అంటాం కదా. సో రికగ్నైజెన్స్ చేసి ఏం చేస్తారు? అండ్ ప్రాస్పెక్టింగ్ అలోన్. వాళ్ళు ఏం చేయగలరు? రెక్కీ చేస్తారు. ప్రాస్పెక్ట్ ఏరియా ఇదండి, ప్రాస్పెక్ట్ ఇది అంటే 100 సైట్లోకి వెళ్తే అన్నీ దొరకవు కదా, 15 దొరికినా కూడా ప్రాస్పెక్టివ్ ఇవి మనం సర్వే చేయడం వల్ల అని వాళ్ళు చెప్తారు. ద లా ఆల్సో, ఈ ఎక్స్ప్లోరేటరీ లైసెన్స్ లా కూడా ఏం చెప్తుందంటే, ఒక ఒట్లాగా ఒక ఫ్యూచర్లో మేము మీతోనే చేస్తామని మనం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాం. ప్రామిస్ టు రీయింబర్స్ 50%. సార్ ఎక్స్ప్లోరేషన్ మాకు ₹1,00,000 అయిందండి, 50 లక్షలు తీసుకోండి, ఓకే, ఆఫ్ ద ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పెండిచర్ వన్స్ మైనింగ్ బిగిన్స్. ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎస్ ఇక్కడ జియోలాజికల్లీ ఆ మైన్ ఉంది, ఆ వనరులు ఉన్నాయి, ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయని ఈ ఎక్స్ప్లోరేటరీ ఫర్మ్స్ కానీ మనకు వచ్చి చెప్పేది అనుకోండి, ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాడికి ₹1,00,000 కడితే 50 లక్షలు ఇచ్చేస్తున్నాం. రీయింబర్స్ 50% ఆఫ్ ద ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పెండిచర్, ఎక్స్ప్లోరేషన్ జరిగిన ఎక్స్పెండిచర్ 50% ఇచ్చేస్తున్నాం. వన్స్ మైనింగ్ బిగిన్స్, ఎయిమింగ్ టు డీ రిస్క్ ఎర్లీ స్టేజ్ ఆపరేషన్. సో ఎర్లీ స్టేజ్లో ఎవరైనా వచ్చి ఆపరేషన్ మొదలు పెడితే రిస్క్ ఉంటుంది కదా. సో దాన్ని తగ్గించాలంటే ఏం చేస్తాం? అయ్యా తమ ప్రతిభని మేము ఎక్స్ప్లోరేషన్ కోసం వాడుకున్నాం, మైనింగ్ కోసం వేరే కంపెనీకి ఇస్తాం. ఒకసారి మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత, ఓకే, వాళ్ళు తెచ్చిన డబ్బుల్లోని మీరు కట్టిన డబ్బులకి 50% మేము మీకు వెనక్కి ఇచ్చేస్తాం. సో అప్పుడు ఇంకా రిస్క్లో ఎవరు ఉండరు ఎర్లీ స్టేజ్లో, ఓకే. ఇంకా ఆపరేషన్స్ కూడా స్మూత్గా జరిగిపోతాయి. ఎవరు మేము చేసాము, మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఎక్స్ప్లోరేషన్ కోసం వాడుకున్నారు, మైనింగ్ కోసం వాడుకోలేదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది MOU. యు ఆర్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్, ద అదర్ పర్పస్ వీ విల్ లుక్ ఇన్ టు. బ్యూటిఫుల్గా రాసుకుంటారు అవన్నీ, ఓకే, అలాంటి అగ్రిమెంట్స్. డిస్పైట్ దీస్ ప్రామిసింగ్ రిఫార్మ్స్, ఎంత భవిష్యత్తు మీద ఎంత మంచి అవగాహన కలిగించి ఇటువంటి మార్పులు తీసుకొస్తామని చెప్పినప్పుడు కూడాను రిజల్ట్స్ మాత్రం చాలా గోరువెచ్చకున్నాయి, అనుకున్నంతగా లేదు, ఏదో ఓకే. టెపిడ్ అంటే ఏంటి? లూక్ వామ్ రెస్పాన్స్ అంటే అనుకున్నంతగా రాలేదు, అబ్బే చప్పబడిపోయిందండి అంటాం కదా, అలాగనమాట. ఓకే, ఓన్లీ a handful ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సెస్ అంటే చెప్పుకోవచ్చు, ఫింగర్ టిప్స్ అనలేదు ఆయన, ఆథర్ గారు చాలా బాగా, హ్యాండ్ఫుల్, ఒక గుప్పుడు, ఓకే, లైసెన్సెస్ ఫర్ మినరల్స్ సచ్ as lithium, rare earth elements and graphite have been cleared. వీటికే క్లియరెన్స్ ఇచ్చారనమాట. అండ్ దోస్ మోస్ట్లీ వెంట్ టు ఎవరికి ఇచ్చారు? ఇండియన్ పబ్లిక్ సెక్టర్ వ్యవస్థలకే ఇచ్చారు. సో ఫారెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ, స్పార్స్, వెరీ లిటిల్. అండ్ ఫర్దర్ ఇంకా డౌన్ స్ట్రీమ్, ఇంకా కిందకి వెళ్తే మైనింగ్ లైసెన్స్ ఆప్షన్ ఏమైంది? ఫర్ క్రిటికల్ మినరల్స్ ఆపేశారు, దే హ్యావ్ బీన్ స్టాల్డ్, ఆపేశారు. సో ఫారెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. ఇంకా కిందకి వెళ్తే డౌన్ స్ట్రీమ్, ఓకే, ఏమైంది? మైనింగ్ లైసెన్స్ ఆప్షన్ ఉంటాయి కదా, మరి ఈ 30 మినరల్స్ ఆప్షన్లను రేర్ క్రిటికల్ మినరల్స్ అన్నాం. ఈ ఆప్షన్లు ఏం చేశారు? విచ్ ఆర్ క్రిటికల్ మినరల్స్, అది లైసెన్స్ ఆప్షన్ ఫర్ క్రిటికల్ మినరల్స్ ఏం చేశారంటే ఆపేశారు, దే బీన్ స్టాల్డ్. ఏమిటి అంటే చెప్తారు ఆథర్ గారు. ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇండియాస్ రిసోర్స్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఇస్ అవుట్డేటెడ్. మనం ఎప్పుడో పురాతన పద్ధతులు ఫాలో అవుతున్నాం ఇంకాను. సో ఆ రిసోర్స్ క్లాసిఫికేషన్ అన్నది ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది అనేది ఎప్పుడు అనండి BC కాలంలో మీరు మాట్లాడుతున్నారు. సో ఒక ఎక్స్ప్లెనేషన్ అది.
లీవింగ్ మైనర్స్ అన్ష్యూర్. అంటే ఇప్పుడు మైనింగ్ కంపెనీలు ఎవరైతే ఎక్స్ప్లోరేషన్ రిజల్ట్స్ పట్టుకుని వచ్చి అక్కడ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక చిక్కు ప్రశ్నే, దే ఆర్ అన్ష్యూర్ అబౌట్ ద కమర్షియల్. ఓకే మనం దిగిపోయాము ఆ ఎక్స్ప్లోరేషన్ రిజల్ట్స్ పట్టుకుని, కమర్షియల్ వైబిలిటీ ఆఫ్ ద మినరల్ బ్లాక్స్. ఓకే వాళ్ళు చెప్పినట్టే అక్కడ ఉంది, ఖనిజం ఉంది అనుకోండి, న్యాచురల్ రిసోర్స్ తీసి దాన్ని ఎక్స్ప్లోరేషన్ తర్వాత మైనింగ్ చేసి తెచ్చి ప్రాసెస్ చేసి పాలిష్ చేసి అమ్మితే మనకి ఏమైనా లాభసాటిగా ఉంటుందా? ఓకే, సో దే టాకింగ్ అబౌట్ ద కమర్షియల్ వైబిలిటీ. కమర్షియల్గా ఇస్ ఇట్ పాసిబుల్ వెన్ యూ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మినరల్ బ్లాక్స్? సో ఎక్స్ప్లోరేషన్ లెవెల్స్, ఎక్స్ప్లోరేషన్ అంటే లైసెన్స్ తీసుకొని చేస్తానన్నాను కదా, వాళ్ళు ఆఫెన్ కేటగరైజ్ అండర్ ఇంటర్నేషనల్ నార్మ్స్. వాళ్ళు ఎలా కేటగిరీ చేస్తారు? అంతర్జాతీయంగా ఒక కొలమానం ఉంటుంది, అదేమిటి G1, G2, G3, G4 రిక్వైర్ ప్రోగ్రెసివ్లీ డీటెయిల్డ్. ఓకే, ఆ నార్మ్స్కి ఏం కావాలి? ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళేటట్టు, డీటెయిల్డ్ క్షుణ్ణంగా జియోలాజికల్ డేటా, అంటే అక్కడ భూమిలోని ఏముంది అన్న డేటా చాలా క్షుణ్ణంగా కావాలి. ఆర్ ఓర్ గ్రేడ్, అంటే ఇప్పుడు అక్కడ ఓర్ ఉందనుకోండి, ఆ ఓర్ గ్రేడ్ ఏంటి, మంచిదా, పాలిష్ చేయాలా, లేకపోతే చెక్కితే లోపల నుంచి వస్తుందా, ఏంటి అని కూడా తెలియాలి. ఇంకోటి ఏం తెలియాలి? ఎంత ఉందో తెలియాలి, క్వాంటిటీ ఒకటి తెలియాలి వాళ్ళకి. ఓకే, సో మెనీ ఆక్షన్ బ్లాక్స్ ఇన్ ఇండియా యట్ టు రీచ్. కొన్ని బ్లాక్స్ని అయితే మనం వేలంపాట్లోని వేసాం కాబట్టి అవి ఎప్పటికి కూడా యట్ టు రీచ్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్లోరేషన్, బాగా ముందంజలో ఉన్న ఎక్స్ప్లోరేషన్ స్టేటస్ ఇంకా రావాలి. సో అప్పుడు ఆ రిజల్ట్ పట్టుకుని ఎవరైనా కంపెనీ మేము మైనింగ్ చేస్తామండి అని వచ్చారనుకోండి, వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో మేకింగ్ దెమ్ రిస్కియర్ టు ప్రాస్పెక్టివ్ బిడ్డర్స్. ఓకే, ఈ రిజల్ట్ పట్టుకుని ఎంత ఉందో తెలీదు, క్వాంటిటీ తెలీదు, గ్రేడ్ తెలీదు, ఈ రిపోర్ట్ పట్టుకుని మనం కానీ దిగామనుకోండి, దూకేసాం. ఓకే, అప్పుడు మనకి అవకాశాలు ఎలాగుంటాయి? ఇంకా రిస్క్ అయిపోద్దా భవిష్యత్తు? ప్రాస్పెక్టివ్ బిడ్డర్స్కి అది భయం వస్తుంది. అంటే మైన్ దగ్గరే ఇన్ఫర్మేషన్ అంత ఉంది, ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంత ఉంది, కానీ దీన్ని నమ్మచ్చా, మనకు లాభం ఉంటుందా అని పొటెన్షియల్ బిడ్డర్స్కి ఆ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. ఓకే, దట్ సెడ్, ఇది ఇలా చెప్తూ ఉండగా ఏ మోర్ పజిలింగ్ ఫ్యాక్ట్, ఇంతకన్నా చిక్కుముడి ఏమిటంటే ఈజ్ ద లో డిమాండ్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సెస్. అంటే ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ కూడా అని తండోపు ఏం పడిపోలే, దానికి కూడా డిమాండ్ చప్పగానే ఉంది, టెపిడ్గానే ఉంది. ఓకే, అండ్ ఆప్షన్ దట్ షుడ్ ఇన్ ప్రిన్సిపల్, అసలు ఈ ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి? బుక్ ప్రకారం అయితే డీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరన్నా వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి డీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్. బట్ చాలా ఎవిడెంట్గా అందరికీ కళ్ళ కట్టిగా ఏం తెలుస్తుంది? హ్యాస్ నాట్ హ్యాడ్ ది ఇంటెండెడ్ ఎఫెక్ట్. అనుకున్న విధంలో ఇది ముందుకు వెళ్ళే, అంటే ఎక్స్ప్లోరేషన్ బాగా జరగలే. ఓకే, ఎక్స్ప్లోరేషన్ బాగా జరగలే. సో ఫిజికల్ ఇన్సెంటివ్ మే బీ ఎసెన్షియల్. తర్వాత ఏమన్నారు ఆథర్ గారు? ఫిజికల్ అంటే డబ్బు పరంగా మనకి ఏమిటి ఇస్తారు? రాయితీలు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ బ్రింగ్స్ అస్ టు ద ఎసెన్షియల్ రోల్ ఆఫ్ హై క్వాలిటీ డేటా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏముండాలి? ఎక్స్ప్లోరేషన్లోని హై క్వాలిటీ డేటా ఉండాలి. ఎక్స్ప్లోరేషన్ ఈజ్ అట్ ద హార్ట్ ఆఫ్ మిటిగేటింగ్, రెడ్యూసింగ్. ఓకే, ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? హై క్వాలిటీ డేటా ఇవ్వాలి. హై క్వాలిటీ డేటా ఇస్తే ఏమవుద్ది? అట్ ద హార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెడ్యూసింగ్ ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ. సిమెట్రికల్ ఇన్ ఆర్డర్, ఎసిమెట్రీ నాట్ ఇన్ ఆర్డర్. దీన్ని ఏం చేయాలి? తగ్గించాలి. ఓకే, ఎక్స్ప్లోరేషన్ ఏం చేయాలి? తగ్గించాలి. వస్తున్న వార్తలు లేదండి ఎంత ఉంది అని పర్ఫెక్ట్ చెప్పగలగాలి. వేర్ పొటెన్షియల్ బయర్స్ అండ్ మైనింగ్ కంపెనీస్, ఎక్స్ప్లోరేషన్ అయిపోయిన తర్వాత ఏమన్నాను, మైనింగ్ కంపెనీస్ వస్తాయి, వాళ్ళు బై చేస్తారు. వాళ్ళు దీని కమర్షియల్ వైబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడే లాభాలు వస్తాయంటారా రావంటారా, ఈ డేటా నేను నమ్ముకోగలమండి అన్న భయంలో ఉండిపోయారు వాళ్ళు కూడా. చూడండి, సో వేర్ పొటెన్షియల్ బయర్స్ అండ్ మైనింగ్ కంపెనీస్ అండ్ సెల్లర్ గవర్నమెంట్ డు నాట్ షేర్, అంటే ఇన్వెస్టర్స్కి, మైనింగ్ కంపెనీస్కి, గవర్నమెంట్కి దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. వీడియోతో మాడుతున్నాడు, వీడియో ఇంకో మాట్లాడుతున్నాడు, తల అంటాడు తోక, తోక అంటే తల అంటున్నారు. ఓకే, డు నాట్ షేర్ ఎ క్లియర్ వ్యూ. అసలు వాళ్ళకి ఇది
దీని యొక్క విలువ, రిసోర్స్ ట్రూ వాల్యూ వాళ్ళకి తెలియదు, గవర్నమెంట్కి తెలీదు, మైనింగ్ కంపెనీస్ తెలియదు. సో ఇప్పుడు వితౌట్ రోబస్ట్ జియోలాజికల్ సర్వే, అంటే స్ట్రాంగ్ జియోలాజికల్ ఆ ఏరియాలో ఉన్న రాక్స్ని అన్నింటినీ చదివి ఒక సర్వే రిపోర్ట్ తేవడం అన్నది లేదు. లేకపోతే చాలామంది ఎవరైతే మైనింగ్కి వచ్చి మేము చేస్తామని డబ్బులు ఇస్తారు బిడ్డర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆఫర్ని 100 రూపాయలు దగ్గర 70 రూపాయలకి చేస్తాము అంటున్నారు. డిస్కౌంట్ దేర్ బిడ్స్, ఓకే, డిస్కౌంట్ దేర్ ఆఫర్స్ ఆర్ అబ్స్టైన్. ఎందుకేం వెళ్తామండి ఆ రిపోర్ట్ని ఏం బేస్ చేసుకొని మీరే వెళ్ళి చేసుకోండి అండ్ టోటల్గా ఇంట్లో కూర్చుని పోతున్నారు. దర్ అబ్స్టైనింగ్, స్టేయింగ్ అవే ఫ్రమ్ బిడ్డింగ్ ఎంటైర్లీ. ద రిజల్ట్ ఈస్ ఇప్పుడు చివరాఖరికి ఏమవుతుందంటే సబ్ ఆప్టిమల్. ఆప్టిమల్ ఆప్షన్ అంటే మనం అనుకున్నంత వరకు 1000 కోట్లు అంటాడేమో అనుకుంటాం, అది ఆప్టిమల్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, తర్వాత ఆఫర్ డిస్కౌంటు లేదా టోటల్గా వదిలేద్దాం అనుకున్న వాళ్ళు దాన్నిటి వల్ల ఏమైంది చూడండి. ఆథర్ గారు సబ్ ఆప్టిమల్ ఆప్షన్స్ జరిగినాయి. అంటే 1000 కోట్ల దగ్గర అప్పుడప్పుడు 500 కోట్లు కూడా సబ్ ఆప్టిమల్ ఆప్షన్స్ అనమాట. ఓకే, విత్ సమ్ పొటెన్షియలీ అసలు కొన్ని బ్లాక్స్ అయితే వాల్యుబుల్ బ్లాక్స్ని మనం అసలు పట్టించుకోలేదు. వి ఓవర్లుక్డ్ పొటెన్షియల్లీ వాల్యూడ్ బ్లాక్స్, సింప్లీ ఓవర్లుక్డ్, వాటిని పట్టించుకోలేదు. ఎక్కడి నుంచి అయితే మనకి కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు, ఒక పాసిబుల్ దీనికి ఈ ప్రాబ్లంకి ఒక విరుగుడు ఏంటంటే ఈజ్ టు ఆఫర్ లార్జర్ అప్ ఫ్రంట్. అంటే మీకు స్టార్టింగ్లోనే ఎక్కువగా ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తాం, అంటే ఆర్థికంగా చాలా ఇన్సెంటివ్లు ఇస్తాం, రాయితీలు ఇస్తాం. డ్యూరింగ్ ద ఎక్స్ప్లోరేషన్ ఫేజ్, ఎక్స్ప్లోరేషన్ అప్పుడే, మైనింగ్ అప్పుడు కూడా కాదు. ఇన్ అదర్ వర్డ్స్ ద సొల్యూషన్ మైట్ బి అప్రోచ్డ్ క్రిటికల్ మినరల్ ఎక్స్ట్రాక్షన్. సో మెయిన్గా సొల్యూషన్ దేనికి వచ్చింది, మళ్ళీ క్రిటికల్ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ యాజ్ అ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్ట్. సో క్రిటికల్ మినరల్స్ ఈజ్ ఈక్వల్ టు సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్ట్గా. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకొక సెక్టర్ హ్యాస్ ఎనార్మస్ అప్ఫ్రంట్ కాస్ట్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లోని ఇంకొక కంపెనీకి ఎనార్మస్, చాలా ఎక్కువగా కళ్ళ ముందు ఎనార్మస్ అప్ఫ్రంట్, ముందు ఫస్ట్ డబ్బులు ఖర్చు పెట్టాలి, తర్వాత ఆలోచిద్దాం వస్తుందా లేదా అనేది. సో ఎనార్మస్ అప్ఫ్రంట్ ఖరీదు ఉందన్నమాట, చాలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ స్లో రిటర్న్స్ ఎప్పుడో వస్తాయి. ఓకే, ఇండియా హెస్ టేకెన్ అన్ అగ్రెసివ్ అప్రోచ్. సో ఇలాంటి వాటిలో ఇండియా సో స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నాం. ఏంటి, ప్లెడ్జింగ్, ప్రామిస్ చేస్తున్నారు డైరెక్ట్ క్యాపిటల్ సపోర్ట్. భారతదేశం కూడా కొద్ది క్యాపిటల్ సపోర్ట్ ఇస్తుంది మీకు అని. ఎక్కడ, ఎర్లీ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్, మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మేము కాస్త ధన సాయం చేస్తాము అని అంటున్నారు. ఈ సిమిలర్ మోడల్ కుడ్ వర్క్ ఫర్ క్రిటికల్ మినరల్స్. ఇలాంటి బిజినెస్ మోడల్ క్రిటికల్ మినరల్స్కి అయితే బాగా వర్క్ చేస్తుంది. కానీ ఆఫ్ సెట్టింగ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్, ఇది ఏ కాస్ట్, అట్ వాట్ కాస్ట్, మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ని పక్కన పడేస్తాం. వీఆర్ ఆఫ్ సెట్టింగ్ దట్, వీఆర్ నాట్ గివింగ్ ఇట్ ద ప్రైమరీ ఇంపార్టెన్స్ ఎనీమోర్. ఓకే, ఆఫ్ సెట్టింగ్ మళ్ళీ చదువుతాను. ఇమ్మీడియట్ ఎక్స్ప్లోరేషన్ కాస్ట్, ఇమ్మీడియట్గా ఎక్స్ప్లోరేషన్ మళ్ళీ మన డబ్బులు వస్తాయి కదా, దాన్ని కాస్త పక్క పడేస్తుంది. ఎక్స్ప్లోరేషన్ వుడ్ రిజాల్వ్, ఒక కొలిక్ వస్తుంది, ఒక ఆన్సర్ ఇస్తుంది అనమాట. దేనికి, ఏ మార్కెట్ ఫెయిల్యూర్, మార్కెట్ అంతా ఫెయిల్ అయిపోయిందండి, ఇట్ కుడ్ నాట్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్. అండ్ హెల్ప్ అన్లాక్ వాల్యూ. ఓకే, అండ్ హెల్ప్ దేనికి తోడ్పడాలి, చాలా వాటికి మనకి ఆన్సర్లు దొరుకుతున్నాయి, దానికి ఇట్ షుడ్ కూలోసిసేమ్ అన్నట్టుగా. ఓకే, అన్లాక్ వాల్యూ మెనీ టైమ్స్ ఓవర్ ఇన్ డౌన్ స్ట్రీమ్ మైనింగ్, కిందకి వెళ్తున్న కొద్దీ. ఓకే, ఎక్కడెక్కడ, డౌన్ స్ట్రీమ్ మైనింగ్లోని, ఎక్స్ప్లోరేషన్లోని, అమ్మకాల్లోని, ఎక్స్పోర్ట్స్లోని. అది దాని వాల్యూని ఇట్ షుడ్ అన్లాక్, తెలియాలి, అమ్మో మనం చాలా మంచిది పంపిస్తున్నాం మనం అన్నది. క్లియర్, రైట్. సో వాట్ ఈస్ ద వొకాబులరీ, స్వాత్ అంటే షీట్ అనమాట, షీట్, స్ట్రెచ్ ఆఫ్ క్లాత్ అంటాం. ఓకే, అలాయ్, మిక్చర్ ఆఫ్ మెటల్స్. Constraints, holds, refrain, stay away, దూరంగా ఉండండి అంటాం కదా, స్టే అవే. ఎంబార్గో, బ్లాకేడ్, ఆంక్షలు, తెలుగులో కూడా రాస్తాను.
underscore, highlight. Fulcrum, central. Wake up call, smell, see reality. వాస్తవాలు చూడండి, పడుకోకండి మొద్దు నిద్ర అని. lack luster, lacking shine. Remain in limbo, not moving. ముందుకే వెళ్ళలేదు, అలాగని వెనక్కి రాలేదు. ఆక్షన్, కోట్ ప్రైస్. వేలం పాట అంటాం కదా, మనం ప్రైస్ కోట్ చేయాలి. పిండ్, ఓకే, టార్గెటెడ్. గవర్నమెంట్ వల్లనే ఇవన్నీ అవుతున్నాయి అని అనడం తప్పు. స్పర్ యాక్టివిటీ, ఎంకరేజ్, స్పర్, ఓకే, స్పరింగ్ ద యాక్టివిటీ అంటాం. జియోలాజికల్, ల్యాండ్, రాక్, స్ట్రక్చర్. exploration, okay, to find out, खोज के निकाल, okay, explore and tell me what is there. Another clear? Reconnaissance, survey, SURVEY, survey. మెయిన్ గా ఆర్మీ వాళ్ళు చేస్తారు. lukewarm, గోరువెచ్చని రెస్పాన్స్ అంటాం కదా. sparse, very little. downstream, as you go deep into. INTO, stall, stop. Puzzling factor, quizzical. అంటే చిక్కు ప్రశ్నే, ఓకే, క్విజికల్ అంటే ఎనిగ్మా. ద మోనాలిసా స్మైల్, అలాగనమాట, ఇట్స్ ఎనిగ్మా. మిటిగేట్, రెడ్యూస్. సబ్ ఆప్టిమల్, less than the actual price. Optimal price కన్నా తక్కువ, sub optimal, okay. Enormous, very big to face, in front. అంటే రాబోయే రోజుల్లో. అగ్రెసివ్, very energetic, అగ్రెసివ్ మార్కెటింగ్ అంటాం. ప్లెడ్జ్, ప్రామిస్. offset, put aside. reimburse, payback. ఖర్చు ఎంత అయింది, 50% మళ్ళీ ఇచ్చేస్తాం అంటున్నాం కదా. ఎక్స్ప్లోరేషన్ కాదు, మైనింగ్ స్టార్ట్ అయినప్పుడు, ఓకే, రీయింబర్స్ చేస్తాం. రిజాల్వ్, కమ్ టు అన్ అండర్స్టాండింగ్. మీ మధ్యన మీరు కొట్లాట్లున్నా అది వ్యవస్థని పాడు చేయకూడదు, ఓకే, మీకు మీరే ఒక అండర్స్టాండింగ్కి రండి. సో దిస్ ఈస్ ది article today. Clear? 14 here and 15 there. Wonderful, beautiful article. How India has to also rechange and recast its entire policy on minerals, mostly rare minerals and critical minerals, because that is going to be the future. Space ani, semiconductors ani, technology ani, చాలా విషయాల్లో అది వాడుకోవచ్చు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది మనం చేసిన మంచి అదృష్టం, ఓకే. భారతదేశాన్ని ముందంజలోకి తీసుకెళ్ళచ్చు. కానీ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు జనాలు రావట్లేదు, ఏంటవుతోంది అన్నది కూడా ఆథర్ గారు చాలా డీటెయిల్డ్గా రాశారు. సో ఐ షుడ్ థ్యాంక్ జో, దెన్ దీప్తి, అండ్ ఆల్సో ఐ షుడ్ థ్యాంక్ all the people who are involved, Mamta and also Savita, many others who are helping us with the slides and the vocabulary. There's a lot of work that's going on behind the scenes. So we appreciate any kind of positive feedback. At the same time, I thank my colleague Shankar for recording these classes. I'm Dr. Srinivas Pulyapudi, getting these classes to you with the encouragement of the director of IACE, Srinivas Garu, and the chairman of IACE, Vinay Garu. All the best. Thank you.